నమస్తే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లు చూస్తే, అంటే ప్రత్యేకించి ఈ అన్నా క్యాంటీన్ల మీద జరుగుతున్నటువంటి రాజకీయం చూస్తే ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్కి బాధపడాలనా, లేకపోతే రాజకీయ నాయకులు, ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఎవరైనా సరే కడుపుకు పెట్టే అన్నం గురించి రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు ఒక మనిషికి డబ్బులు దానం చేసినారనుకోండి, ఇంకా కావాలనిపిస్తుంది. అదే ఒక మనిషికి బట్టలు దానం చేసినారనుకోండి, ఇంకా కావాలనిపిస్తుంది. లేదు ఇంకేదన్నా కూడా దానం చేసినారనుకోండి, ఇంకా కావాలనిపిస్తుంది. మనిషి మనస్తత్వం అది. ఆకలిగా వచ్చిన ఒక మనిషికి, అంటే దానం కాకపోయినా ఒకవేళ 5 రూపాయలకైనా సరే కడుపు నిండా భోజనం పెట్టినారనుకోండి, కడుపు నిండిన తర్వాత మనస్ఫూర్తిగా తృప్తిగా అయ్యా ఇంకా చాలయ్యా అంటారు. సో జనాలకి భోజనం పెట్టడం అన్నది అంత గొప్ప విషయం. అన్నదాత సుఖీభవ అని భోజనం చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తారు. ఓకే, ఇక్కడ దానం చేయట్లేదు, కానీ 5 రూపాయలకి ఒక ప్లేట్ భోజనం పెట్టడం అన్నది ఆల్మోస్ట్ దానం చేసిన దాంతో సమానం. ఇలాంటి ఒక అన్నా క్యాంటీన్ల మీద రాజకీయాలు చేయడం మన దిగజారుడు తనానికి నిదర్శనం అన్నది నా పాయింట్. కొంతమంది యూట్యూబర్స్ ఏం మాట్లాడతారంటే అన్నా క్యాంటీన్లు ఫెయిల్ అవ్వాలని తెలుగుగా మాట్లాడుతున్నట్టు మాట్లాడతారు. అంటే వాళ్ళకి ఏంటిది, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని తప్పు పట్టాలా అన్నది. కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రజలు అంత అమాయకులు కాదండి. ప్రజలను ఒక్కసారి మోసం చేయగలరు, మళ్ళీ మళ్ళీ మోసం చేయలేరు. ఈ రోజుల్లో ప్రజలు అమాయకులు అని ఆలోచించి ప్రజల్ని మేము ఇదే విధంగా లేనిపోయిన మాటలు చెప్పి మోసం చేస్తూ ఉంటాము అని ఆలోచించడం ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే, అది ఒక మంచి ఆలోచన కాదు. ప్రత్యేకించి కడుపుకు అన్నం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్ల మీద రాజకీయ దుమారం లేపడం అన్నది వాళ్ళ రాజకీయ అపరిపక్వతకి ఒక నిదర్శనంగానే మనం పేర్కొనాలి. ఇప్పుడు ఆ ఒక్క పథకం గురించి వదిలేయండి, మిగతా అన్నింటిలో రాజకీయం చేసుకోవచ్చు కదా. ఇది ఎందుకు వదిలేయాలని అంటున్నానంటే, ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్లు ఎవరికి పెట్టినారండి? ఒక టౌన్లో, అంటే ఎక్కడ అన్నా క్యాంటీన్లు ఉంటే అక్కడ రోజు కూలీ చేసుకునే వాళ్ళకి, లేదంటే ఒక పల్లెటూరు నుంచి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్కి వచ్చి చూపించుకోవడానికి వచ్చిన వాళ్ళకి, లేదంటే పల్లెటూరు నుంచి ఒక రైతు ఏదైనా యూరియా బస్తాలు తెచ్చుకోవడానికో, లేదంటే ఇంకేదన్నా వ్యవసాయానికి సంబంధించిన సామాన్లు కొనుక్కోవడానికో వెళ్తాడు. మధ్యాహ్నం అయిపోతుంది. ఆ రైతు ఒక హోటల్కి పోయేసి 60 రూపాయల నుంచి 100 రూపాయలు పెట్టి భోజనం చేసే అంత స్తోమత ఉంటుందా? ఒకవేళ డబ్బులు ఉన్నా కానీ రైతు అనవసరంగా ఎందుకు అంత డబ్బులు ఖర్చు పెట్టాలి? అలాంటి వాళ్ళకి. అంతేగాని ప్రతి ఒక్కరికి తినమని కాదు. ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్స్ గురించి కొందరు నచ్చని వాళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ పరిశుభ్రత లేదు, ఎందుకయ్యా అన్నా క్యాంటీన్ల మీద రాజకీయం చేయడం? అన్నా క్యాంటీన్ల మీద రాజకీయం చేస్తే అది మీకు బ్యాక్ ఫైర్ అవుతుందే కానీ మీకు మంచి చెయ్యదు. ఇంత చిన్న లాజిక్ని మీరు అర్థం చేసుకోకుండా అనవసరంగా అన్నా క్యాంటీన్ల మీద రాజకీయం చేయడం ద్వారా ప్రజల్లో ఇంకా మీరు ఒక అసంతృప్తిని రెచ్చగొడుతున్నారు. ప్రజల్లో ఇంకా మీకు ఎదురుగా ఆలోచించే ఒక అవకాశం ఇస్తున్నారు. నాకు తెలిసి ఈ అన్నా క్యాంటీన్ల మీద రాజకీయం చేయడం అన్నది పూర్తిగా అందరూ ఆపేస్తేనే మంచిది. ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ వెళ్తున్నారన్నమాట అన్నా క్యాంటీన్లోకి వెళ్ళి, అక్కడ భోజనం చేస్తున్న వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు చెప్పే ఒక విధానము, వాళ్ళ మొహం చూసినప్పుడే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత సంతృప్తిగా ఉంటున్నారు అని చెప్పేసి. అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి ఒక మంచి క్వాలిటీ రైస్తో చేసినటువంటి భోజనం, ఒక సాంబారు, ఒక పప్పు, ఒక తాలింపు, ఒక పెరుగు, ఒక ఊరగాయ, మామిడికాయ ఊరగాయ, అంటే ఒక 5 రూపాయలకి ఇవన్నీ వస్తాయా? 5 రూపాయలకి కనీసం ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ కొనగలరా? ఇలాంటి సిచ్యువేషన్లో కడుపు నిండా భోజనం 5 రూపాయలు పెడుతూ ఉంటే, ఒకవేళ మీకు దాని గురించి ఒప్పుకునే మనసు లేదనుకోండి, దాని గురించి రాజకీయం చేయొద్దు. ఆ ఒక్క విషయాన్ని వదిలేయండి, దాని గురించి మాట్లాడద్దు. దాని గురించి మాట్లాడితే మీకే చెడ్డ పేరు వస్తుంది, కానీ దానివల్ల మీకు మంచి జరగదు. మీరు ఎంత నెగటివ్గా అన్నా క్యాంటీన్ల గురించి మాట్లాడితే అంత గొప్పగా ఇప్పుడున్న ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. దయచేసి ఇది గమనించాలి. కడుపుకి భోజనం పెట్టేటటువంటి దాన్ని ఒక కార్యక్రమాన్ని గురించి మీరు నెగిటివ్గా మాట్లాడడం మంచిది కాదు. దాంట్లో ఏదో కరప్షన్ జరిగిపోతుంది, లేదు దాంట్లో పరిశుభ్రత లేదు, లేదు దాంట్లో ఇది పెట్టట్లేదు అది పెట్టట్లేదు. జనాలు పిచ్చోళ్ళు కాదండి, ప్రతిదీ గమనిస్తున్నారు. ఆల్రెడీ దెబ్బతిన్నారు. మళ్ళా ఇలాంటి విషయాలు కొంచెం మనం ఆలోచించుకుంటా అనవసరంగా ప్రతిదీ వ్యతిరేకించాలనే భావంతో వ్యతిరేకించి మళ్ళా వ్యతిరేకతని పెంచుకోవడం ఎందుకు? ఒక చిన్న ఎగ్జాంపుల్,
ఒక అతను సెంటరింగ్ పని చేసుకునే ఆయన, అతనికి మధ్యాహ్నం భోజనానికి వచ్చినాడు. ఆయన దగ్గర డబ్బు లేదు. ఆయన స్నేహితుడి దగ్గర ఒక 5 రూపాయలు అడిగి తీసుకొచ్చి కడుపు నిండా భోజనం చేస్తున్నాడు. ఒక అమ్మ కళ్ళు ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చింది. ఆమె అద్దాలు పెట్టుకొని ఉండింది. ఆమె కళ్ళు ఆపరేషన్ చేయించుకొచ్చింది. ఆమె వచ్చి 5 రూపాయలు ఇచ్చి భోజనం చేసింది. ఇంకొక అతను హైదరాబాద్ నుంచి గుంటూరుకి ఏదో పని మీద వెళ్ళిన సాఫ్ట్వేర్ వాళ్ళు ఆడ క్వాలిటీ ఎలా ఉందో చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి భోంచేయడం జరిగింది. వాళ్ళు మెచ్చుకుంటున్నారు. ఒక అమ్మాయి, చిన్న ఉద్యోగం చేసే అమ్మాయి 20,000 రూపాయలు విరాళంగా ఇచ్చి వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టింది. అర్థమవుతుందా? ఈ విధంగా రకరకాలుగా ఒక 15,000 రూపాయలు జీతం సంపాదించేటువంటి ఒక కుర్రాడు అక్కడికి వచ్చి భోజనం 5 రూపాయలు ఇచ్చి భోజనం చేస్తున్నాడు. అడిగితే ఏంటంటే, నేను మా ఇంటికి వెళ్ళాలంటే టైం పడుతుంది, ఇక్కడికి వస్తే 5 రూపాయలు పెడితే కడుపు నిండా భోజనం దొరుకుతుంది, బాగా శుభ్రంగా ఉంది, కడుపు నిండుతుంది. ఒక బైక్ మెకానిక్ అతను వచ్చేసి అక్కడ భోజనం చేస్తున్నాడు. ఒక రోజుకి ఒక పూటకు 300 మంది తింటారంట. ఆ విధంగా రోజుకు ఒక 1000 మంది దాకా భోజనాలు పెడుతూ ఉంటే, దీంట్లో రాజకీయం చేయడం అన్నది మన ఆంధ్రప్రదేశ్లో దిగజారిపోయిన రాజకీయాలకు ఒక నిదర్శనం అన్నది నా ఫీలింగ్. దయచేసి అన్నా క్యాంటీన్ల మీద రాజకీయం చేయడం ఆపేయండి. ఈ అన్నా క్యాంటీన్ తమిళనాడులో స్టార్ట్ అయింది, జయలలిత గారు స్టార్ట్ చేసినారు. అదేవిధంగా ఇప్పుడు ఒరిస్సా రాష్ట్రంలో కానీ, రాజస్థాన్లో కానీ, పక్కన ఉన్న కర్ణాటకలో కానీ చాలా దగ్గరలో ఇది ఉందండి. కానీ అక్కడ రాజకీయ నాయకులు భోజనం పెట్టే కార్యక్రమాన్ని కూడా వ్యతిరేకించడం కరెక్ట్ కాదు. అది కాకుండా కొంతమంది మీకు బిచ్చు వేస్తుండారు. భోజనం అండి, అది భోజనం బిచ్చం కాదు. 5 రూపాయలు తీసుకొనే పెడుతున్నారు. వాళ్ళు భిక్షం ఎక్కడ వేస్తున్నారు? ముష్టి వాళ్ళకి వేసినట్టు ఎక్కడ వేస్తున్నారు? 5 రూపాయలు తీసుకొనే భోజనం పెడుతున్నారు. అది ముష్టి ఎందుకు అయింది? ఇంకొకరు వచ్చేసి ఒక అడుక్కునే ఆమె అక్కడికి వస్తే పక్కనున్న ఆయన, నేను ఇస్తానమ్మా నీకు ఒక టోకను, నువ్వు తిను అంటున్నాడు. అంటే 5 రూపాయలు అంటే ఎవరన్నా ముందరకు వస్తారు. ఈవెన్ అక్కడికి వచ్చేసి నాకు భోజనం లేదు, ఎవరైనా 5 రూపాయలు ఇవ్వండి అంటే ఎవరైనా ముందరకు వచ్చి 5 రూపాయలు ఇచ్చి సహాయం చేస్తారు. ఇలాంటి అన్నా క్యాంటీన్లు పెట్టడం ద్వారా అక్కడ కనీసం ఈ అడుక్కునే వాళ్ళు సంఖ్య కొంచెం తగ్గేదానికి అవకాశాలు ఎక్కువ. ప్రైమరీగా అడుక్కునే వాళ్ళు, భిక్షగాళ్ళు దేనికి అడుక్కుంటారంటే, భిక్షగాళ్ళు ఫస్ట్ కావాల్సింది వాళ్ళకి కార్లు మేడలు అవసరం కాదు. భిక్షగాళ్ళకి వాళ్ళు జానడ పొట్ట నింపడం కోసం వాళ్ళు వచ్చి అడుక్కుంటారు మొదటగా. దాని తర్వాత ఇంక దేనికైనా అడుక్కుంటారు. అలాంటిది 5 రూపాయలకి భోజనం ఇక్కడ దొరికింది అని అంటే, వాళ్ళు ఎండనక వాననక ట్రాఫిక్ సిగ్నల్స్ లో అక్కడెక్కడ నిలబడి అడుక్కోవాల్సిన కర్మ భిక్షగాళ్ళకి ఉండదు కదా. కనీసం ఇలాంటి అన్నా క్యాంటీన్ల దగ్గరికి వెళ్ళి భోంచేస్తారు కదా. కూలి పనులు చేసుకునే వాళ్ళు, అక్కడికి వచ్చి లేబర్ పని చేసుకునే వాళ్ళు తింటారు కదా, సెంటరింగ్ పని చేసుకునే వాళ్ళు తింటారు కదా, తర్వాత హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు తింటారు కదా. ఏదైనా పని మీద టౌన్కి ఒక భార్యాభర్త వెళ్ళినారు, 2 భార్యాభర్త ఒక హోటల్కి వెళ్ళి తినాలంటే కనీసం 200-250 రూపాయలు ఖర్చు పెట్టండి అవ్వదు. అలాంటి 10 రూపాయలతో తిన్నారు అని అంటే వాళ్ళకి ఎంత మంచి జరుగుతుంది. ఈ అన్నా క్యాంటీన్ పెట్టింది వచ్చి ఇలాంటి వర్గానికి సంబంధించిన వాళ్ళకి సహాయం చేయడానికి. అంతేగాని ఈ అన్నా క్యాంటీన్ కూడా రాజకీయం చేయడం అన్నది ఆంధ్రప్రదేశ్లో దిగజారిపోయిన రాజకీయాలకి ఇది ఒక నిదర్శనం అన్నది నా పాయింట్. దయచేసి ఇక మీదట ఎవరు కూడా అన్నా క్యాంటీన్ల మీద రాజకీయం చేయొద్దు. దయచేసి మర్చిపోండి అన్నా క్యాంటీన్ల గురించి. మీరు ఎంత అన్నా క్యాంటీన్ల గురించి ఎక్కువ మాట్లాడితే అంత మంచి పేరు కూటమి ప్రభుత్వానికి వస్తుంది. ఈ ఒక్క లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు మీరు? అన్నా క్యాంటీన్ అన్నది సూపర్ డూపర్ యాక్టివిటీ. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం. మీకు కూడా తెలుసు 10 మంది పేదవాళ్ళకి భోజనం పెట్టడం గొప్ప పని అని చెప్పి మీకు కూడా తెలుసు. అయినా కానీ రాజకీయం ఇది కోసం. సో దయచేసి కొన్ని విషయాల్లో తెలివైన రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ఇలాంటి వాటిల్లో వేలు పెట్టి అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకోవడం మంచిది కాదు. అంటే లేపు తన్నించుకున్నట్టు ఉంటుంది ఇది. సో రాజకీయాలు దయచేసి అన్నా క్యాంటీన్ల మీద మానేయండి. అన్నా క్యాంటీన్లు పేదవాళ్ళకు భోజనం పెట్టే కార్యక్రమము, అంత క్వాలిటీ ఫుడ్, ఒక సాంబారు, ఒక తాలింపు, అంతెందుకంటే నేషనల్ మీడియా ఇండియా టుడే మాట్లాడుతుంది అన్నా క్యాంటీన్ల గురించి. ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసినారు, వాళ్ళు షూట్ చేస్తున్నారు. ఒక భోజనము మంచి క్వాలిటీ, రైస్, పప్పు, సాంబారు, ఒక తాలింపు, ఒక పెరుగు, ఒక మామిడికాయ ఊరగాయ, ఇన్ని 5 రూపాయలకి ఎక్కడొస్తుందండి? సో దీని గురించి దయచేసి రాజకీయం చేయొద్దు. ఇది కేవలం దిగువ తరగతి వాళ్ళకి, రోజు కూలీలు చేసుకునే వాళ్ళకి, లేదా టౌన్లో అడుక్కునే వాళ్ళు, అంటే కడుపు కూటు కోసం అడుక్కునే వాళ్ళకి ఖచ్చితంగా అన్నా క్యాంటీన్లు అన్నవి చాలా చాలా ఉపయోగపడతాయి. సో దయచేసి అన్నా క్యాంటీన్ల మీద రాజకీయాలు ఇక ఆపేయండి. దానివల్ల రాష్ట్రానికి వచ్చిన పెద్ద నష్టం లేదు. కొంతమంది అంటున్నారు అన్నా క్యాంటీన్లు 5 రూపాయలు ముస్టేసేసి చేయాల్సిన సూపర్ 6 గురించి తప్పుదోవ పట్టించడానికి లేదా చేయటానికి వెనకబట్టడానికి ఇంకా టైం ఉందండి. 2 నెలలు అయింది, 3 నెలలు అయింది. వెయిట్ చేయండి, 1 సంవత్సరం పాటు చూడండి. అప్పుడు కాలేదంటే ఖచ్చితంగా క్వశ్చన్ చేయండి. ప్రతి ఒక్కరికి రైట్ ఉంది. ఓటేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళు చెప్పిన సూపర్ 6 చేయకపోతే వాళ్ళని నిలదీసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకంటే మీరు ప్రామిస్ చేసినారు ఎందుకు చేయట్లేదని. కానీ
ఇప్పుడే తొందరపడి ఒక కోయిల ముందరే కూసింది అన్నట్టు ఇలాంటి ఒక వ్యాఖ్యలు చేయడం అన్నది అది చేసే వాళ్ళకే వ్యతిరేకంగా ఉంటుందే కానీ చేసే వాళ్ళకి మంచి జరుగుతుంది అనుకోవడం ఖచ్చితంగా అది మంచి ఆలోచన కాదు. అది మీకు కూడా తెలుసు, కానీ మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. సో నేను ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నానంటే 10 మందికి భోజనం పెట్టేటటువంటి కార్యక్రమం మీద బురద జల్లడానికి ప్రయత్నించద్దు. అక్కడికి పోయేసి ఇక్కడ శుభ్రత లేదు, ఇక్కడ ఓన్లీ ఇదే పెడుతున్నారు, మాకు ఇంకో 4-5 ఐటమ్స్ పెట్టే 5 రూపాయలకి ఎన్ని వస్తాయండి. అది అవసరం, లగ్జరీ కాదు. లగ్జరీ కావాలనుకున్నాడు హోటల్ పోయి 150 రూపాయలు ఇచ్చి తింటాడు. 2 రకాలు ఉంటాయండి మనిషికి, అవసరం, ఆశ.